पाटवी गलज्जल प्रवाह पावितस्थले कलेवलम्ब्यलम्बिताम्भुजङ्गतुङ्गमालिकान्तमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिव। जटाकटाह सम्भ्रम भ्रम निलिम्ब निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाट पट्ट पावके किशोर चन्द्रशेखरे रति प्रतिक्षणम् मम। धराधरेन्द्र नन्दिनी विलास बन्धु बन्धुरस्फुरद्दिगन्त सन्तति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणि। गुरुराज माऊली गुरुराज माऊली 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 गुरुराज माऊली शिवलिंग शिवाचार्य गुरुराज माऊली राष्ट्रसंत कृपावंत गुरुराज माऊली भक्ताला तारणारे माझे शिवलिंग माऊली मन्मथ माऊली माझी शिवलिंग माऊली 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 गुरुराज माऊली 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 गुरुराज माऊली। गुरुराज माऊली हो माझी मन्मथ माऊली हो शिवलिंग माऊली हो माझी मन्मथ माऊली हो गुरुराज माऊली हो माझे मन्मथ माऊली हो गुरुराज माऊली हो माझी मन्मथ माऊली हो मन्मथ माऊली हो माझी शिवलिंग माऊली हो। गुरुराज माऊली गुरुराज माऊली मार्ग आम्हा दाविली कृपेची सावली संकटाला धावली शिवलिंग शिवाचार्य माऊली माऊली गुरुराज माऊली 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 शिवलिंग माऊली। वाटे हळूहळू चला मुखाने मनमन स्वामी बोला गुरु बसले थाटात दिंडी आली या घाटात मनमत शिखरावर येतो दिंडी सांभाळून घेतो हाक देता धावली माझी मन्मथ माऊली
గ్రామాల యొక్క సద్భక్తులకు ఆ వీరభద్రేశ్వరుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. పాదయాత్ర ఎందుకు చేయబడినది? పాదయాత్ర లోపల నడుచుకుంటా వచ్చేటటువంటి శక్తి ఉన్నంత వేరే దాంట్లో లేదు. కాబట్టి అందువల్ల శ్రావణ మాసం లోపల పాదయాత్ర చేయబడినది అంటున్నారు. మీరు రావాలన్నా వద్దా? దేవుడికి అందరు కావాలి. దేవుని దగ్గర అందమైనటువంటి గుడి ఉంది. భక్తులు లేకపోతే గుడి అందములు ఉండదు. భక్తులు ఎక్కువ ఉన్నారు, దేవుడు లేడు, అది అందం ఉండదు. కాబట్టి ప్రతి సంవత్సరం ఎక్కల నుంచి ఇక్కడ వస్తా ఉంటారు. కానీ నాకు ఈ సంవత్సరం తెచ్చినందుకు ఎంత మంది అందముగా నిండినా అది దేవుని యొక్క ఆశీర్వాదం మీ అందరి పైన ఉంటుంది. కాబట్టి ఆ గురు మహారాజు కూడాక దేవుడు కూడాక ఏమి నిష్కాలంకం ఉండదు. అటువంటి వ్యక్తిని నేను నడుమని చెప్పాను. రాగానే ఎవరి వారు భద్రంగా పెట్టుకొని అన్న తర్వాత ఆయనకు సంతానం కలగలేదు. తప్పకుండా ఆ చిన్నమ్మ దేవి ఆశీర్వాదంలో తప్పకుండా సంతానం కలిగింది. కలగక పురుషుడే పుట్టాడు. పూర్వ జన్మలో ఏమి చేసి ఉండొచ్చో గాని ఈ పాదయాత్రలో ఆయన నామస్మరణం తీసుకుంటూ పాదయాత్రకు వచ్చింది. కాబట్టి ఆయన కూడా తప్పకుండా ఇక్కడ ఆయన సాక్షాత్ శివుడు అయి ఉన్నాడు. అందువలన ఈ పాదయాత్ర ప్రతి ఒక్కరు శ్రావణ మాసంలో చేస్తా ఉంటారు. ప్రతి ఒక్కరు అన్నదానం చేస్తా ఉంటారు. గంగి గోవు పాలు గంటెడైనను చాలు, కడమడైన నేల కర్మ పాలు, భక్తి కలుగుకూడు పట్టడైన చాలు, విశ్వదాభిరామ వినర్వేమ అని అంటా ఉంటారు. ప్రతి ఒక్క వ్యక్తి 10 క్వింటల్ వరకు అండే స్తోమత ఉంది. పరమేశ్వరుడు ఇస్తా ఉన్నాడు. అప్పుడు వెనకట్టి లేకుండే. ఇప్పుడు మీరు పండర్పూర్ పోండి, ఎన్ని పండినాయంటే 4 బస్తాలు అంటాడు. 5 బస్తాలది అన్నదానం చేస్తా ఉంటాడు. ఎక్కడి నుంచి వస్తుందో దేవుడికి గుర్తు, వాణ్ణి కూడా తెలియదు. అందుకోసము ప్రతి ఒక్కరు పిడికి మనం అన్నదానం వేస్తే అందులో 1000 విత్తనాలు ఉంటాయి. ఆ 1000 విత్తనాల లోపల ప్రతి ఒక్కరికి ఇచ్చిపోతా ఉంటుంది. ఆ దేవుని యొక్క ఆశీర్వాదం ఆయనకు ఉంటుంది. ఎందుకంటే అవి ఏమి లేకుండా అన్నదానము శ్రేష్టమైనటువంటిది, పాదయాత్ర శ్రేష్టమైనటువంటిది. చెన్నమ్మ దేవుని ఆశీర్వాదం వల్ల మనకందరికి ఈ రోజు చల్లగా ఉంచాడు. అది దేవుని ఆశీర్వాదమే మనది.